నేను ఈరోజైతే కాకరకాయ పులుసు అయితే చూపించబోతున్నాను. పులుసు ఎలా చేయాలో సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అసలు కాకరకాయలు ముందుగా ఉప్పులో ఉడకబెట్టేసి మంచిగా పీలప్ చేసేసేయండి. ఇలా నేను చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో ఉడకబెట్టేసి దాన్ని మొత్తము పీల్ తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు ఒక 2-3 పచ్చిమిర్చి, కాకరకాయ సన్నగా తురిమి పెట్టుకోండి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో మెంతులు వేయండి. కాకరకాయ పులుసు కూరలలో ఖచ్చితంగా మనం వాడే ఇంగ్రీడియంట్ మెంతులు కదా. మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 బై 1 వేసేసుకొని పోపులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసాను. ఉల్లిపాయ కూడా ఎర్రగా వేయించుకోవాలన్నమాట మనం. సారీ, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. ఉల్లిపాయలు కూడా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. వెల్లుల్లి ముద్ద కూడా వేసాను కదా, చూసారు కదా. వెల్లుల్లి వేసిన తర్వాత 1 బై 1 వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసాను. ఉల్లిపాయ కూడా రెడ్గా వేయించుకోవాలండి. అసలు సీజనల్ కాకరకాయ తింటే హెల్త్కి చాలా చాలా మంచిది. దీనిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాకరకాయను రకరకాలుగా చేసుకోవచ్చు. పులుసు కూరలాగా చేసుకోవచ్చు. కొందరు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఆ బాయిల్డ్ కాకరకాయను వేసేసి పుట్నాలు, కొబ్బరి పొడి కూడా ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఇంకా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, చూసారు కదా. నేను ఈరోజైతే పులుసు చూపిస్తున్నాను కదా. ఇంకా మొత్తం వేగిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, వేస్తున్నాను. ఫ్రై ఎవరికైతే ఇష్టం ఉందో చెప్పండి. నా లాంగ్ వీడియోలో నేను స్టఫ్డ్ కాకరకాయ వీడియో కూడా చేశాను హెల్తీగా. కొబ్బరి కాకరకాయ కూర కూడా, కొబ్బరి కారం కాకరకాయ కూడా రెసిపీ చేశాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో చెక్ చేయండి. మేమైతే ఈ సీజన్లో మొత్తం ఈ కూర ఖచ్చితంగా తింటాము. ఇంకా చింతపండు కూడా దీనికి పులుసు కూర కాబట్టి చింతపండు బాగా వేసుకోవద్దు. కొంచెము ఒక నిమ్మకాయ అంతా కూడా కాదు, దానికన్నా తక్కువగా నానబెట్టుకున్నాను. పులుసు తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా కాకరకాయలు వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు లిడ్ పెట్టి బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ ఆ వాసన అంతా పోయి వేగిన తర్వాత దాంట్లో ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మోస్ట్ అంటే మర్చిపోలేని ఇంగ్రీడియంట్ అయితే నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి ఇంపార్టెంటు ఈ పులుసు కూరకి. ఎందుకంటే ఖచ్చితంగా మేమైతే కాకరకాయ పులుసు, నార్మల్ కాకరకాయ పులుసులో కూడా నువ్వుల పొడి ఖచ్చితంగా వేస్తాము. ఇందులో కూడా నువ్వుల పొడి వేయాలి. నేను కారము, ఉప్పు, నువ్వుల పొడి, ధనియా పొడి, జీరా పౌడర్ వేసేసి మంచిగా కలిపేసి మగ్గించాలి. ఇంకా కొంచెం ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని మంచిగా మళ్ళీ ఆ కారము అదంతా వేసాం కదా, ముక్కలకు పట్టేంత వరకు అట్లనే ఉంచాలి లిడ్ పెట్టేసి. నేనైతే ఇంకా ఆ కూర ఒక దిక్కు వండుకుంటూ చాలా పనులు కూడా చేసేసుకున్నాను. గిన్నెలు కడుక్కోవడం అవన్నీ చూసారు కదా. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి అవన్నీ. ఆయిల్ కొంచెం ఇట్లా సపరేట్ అవుతున్నప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి. ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని చింతపండు ఆ అమౌంట్ ఆఫ్ రసం చాలండి. ఎక్కువ కూడా వేస్తే మనకి ఇంకా అంటే పులుపు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ తింటాను కాబట్టి నాకు అది ఎనఫ్ అనిపించి ఆ రసమే నేను పోసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ రసం చాలు. ఇంకా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకొని మంచిగా మరిగించుకోండి పులుసుని దగ్గర వరకు. కొంచెం లిక్విడ్ ఇష్టపడే వాళ్ళేమో మీడియంగా మరిగించుకోండి. నేనైతే కొంచెం గట్టిగానే ఇష్టపడతాను కాబట్టి కొంచెము బాగానే మరిగించాను. మీన్వైల్ నా ఇంట్లో కిచెన్లో ఉన్న పనులన్నీ నేను చేసేసుకున్నాను కూర అయ్యేంతలోపు. చూసారు కదా, కూర దగ్గర పడుతుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్ ఉందో కూర. అసలు వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కూర వేసుకొని తింటే అసలు ఇంకా ఏ స్వర్గం కనిపిస్తుందండి. ట్రై చేయండి ఖచ్చితంగా. చూసారు కదా, ఎమ్మీగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నాకు ఈ కన్సిస్టెన్సీ చాలా అనిపించి నేను ఆఫ్ చేశాను. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కదా. ఇంకా మీరు కావాలంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఆఫ్ చేసి పెట్టేశాను. ఇంకా మంచిగా నూనె సపరేట్ అవుతుంది. సూపర్ ఉంటుంది. అసలు ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి.